దేవుడు ఆశీర్వదిస్తుంది. ఎందుకంటే విలియం కోల్గేట్ దేవుడు ఎందుకు 100లో 10% ఇస్తే ఆశీర్వదిస్తుందని చెప్పి 10 పోయి చివరికి 90% ఇచ్చి 10% మనం ఉంచుకున్నాడు. దేవుడు ఎంతో ఆశీర్వదించింది కాబట్టి 10% ఇస్తే దేవుడు ఆశీర్వదిస్తే మనం సమస్త వదిలిపెట్టి మన జీవితాలను ఇచ్చిన దేవుడు మనల్ని ఆశీర్వదించడా? ఈరోజు పనికి పోయే వాళ్ళకి కూలి వస్తుంది, మనకి కూలి రాదా? పనివాడు జీతానికి పాత్రుడు అనే వాక్యం రాయబడింది. కాబట్టి మన పనికి దేవుడు గ్యారంటీగా జీతం ఇస్తారు. మన కష్టంలో ఉంటే బాధలో ఉంటే దేవుడు ఎవరో ఒకరి ద్వారా దేవుడు తీసుకుని వస్తారు. కానీ మనకి మన మనుషుల మీద ఆధారపడకుండా దేవుడి మీద ఆధారపడే మనసు మనకుంటే, మనుషుల దగ్గర చేయి చాపకుండా దేవుడి దగ్గర చాపితే, ప్రార్థన చేస్తే దేవుడు ఏదో ఒక రూపంలో దేవుడు తీసుకుని వస్తారు. కంపల్సరీగా దేవుడు పట్టుకుని వస్తారు. ఎందుకంటే దేవుడు ఏలియాకి కాకులు తీసుకొస్తాయా? మరి కాకులు ఎందుకు తీసుకొచ్చింది? అసలు రూపాయి అంటే ఈయనోళ్ళతో కూడా దేవుడు తీసుకుంటాడు. చాలామంది అనుకుంటారు తెలుసా, చాలామంది అసలు వాళ్ళు పిల్లికి కూడా పిచ్చి వేయరు అంటారు. కానీ అటువంటి వాళ్ళు కూడా తెస్తారు. ఎంతోమంది అటువంటి వాళ్ళు చాలామంది వాళ్ళు ఇచ్చారని ఆశ్చర్యపోయే వాళ్ళు ఉంటారు. అలా వాళ్ళు ఇటు విందని అటువంటి వాళ్ళ ద్వారా కూడా దేవుడు తీసుకొస్తారు. కానీ మనం ఏం చేయాలి? దేవుడి మీద ఆధారపడి ప్రార్థన చేస్తే దేవుడు పరీక్షిస్తారు, పరిశోధిస్తారు. అయినా సరే మనం నిలబడితే యథార్థంగా మనం సేవ చేస్తే దేవుడు గ్యారంటీగా ఆశీర్వదిస్తారు. గ్యారంటీగా దేవుడు జీవనం వస్తుంది. ఎందుకంటే యవనుడు నా ఆజ్ఞలు పాటించినప్పుడు మీరు అప్పిచ్చేవారిగా ఉంటారు, తీసుకునేవారిగా ఉంటాను, పైవాడు కింద వాడిగా ఉంటాను. మరి ఎందుకుంటే మనం పైవాడిగా? విశ్వాసులనే దేవుడు అప్పిచ్చేవారిగా చేస్తే సేవకులను చేయడా? చేస్తారు, గ్యారంటీగా దేవుడు చేస్తారు. కానీ చేయాలంటే మనలో ఉన్న లోపాలు సరి చేసుకొని, మనలో ఏదైతే దేవుడికి ఇష్టం కానిది ఉన్నదో మనలో ఇంకా మనం ఏమి సరి చేసుకుంటా దేవుని దగ్గర నిర్లక్ష్యం చేయకుండా, పనివాడికి జీతానికి పాత్రుడు కాబట్టి మనలో ఒక భయం ఉండాలి. నేను కనుక వెళ్ళకపోతే ఈరోజు కూలి నాకు లేదని, వెళ్ళకపోతే ఈరోజు నాకు కూలి కట్ అయిద్దని, ఆబ్సెంట్ పడిద్దని భయం ఉండాలి. ఎందుకంటే దేవుడి దగ్గర ఆ భయం మనలో ఉంటే దేవుడు ఏ విధంగా అయినా దేవుడు తీసుకుని వస్తాడు. ఏ విధంగా సరే దేవుడే సహాయం చేస్తాడు. ఏ విధంగా సరే